6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మరి 1-2 వచనాలు చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనుపునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవుదము. ఒక మాట కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ కొందనాలు. దయగలిగిన వాడా, ఈ ఉదయకాల సమయంలో పాటలు పాడి స్తుతించేందుకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్ర. ఇదిగో నాయన, ఈ నవంబరు నాయన చివరి వారంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఇదంతా నీ కృప. పరిస్థితుల్లో ఏ మానవునికి కూడా అనుకూలించని పరిస్థితులు నాయనా, ఈ 2021, 2020 కూడా మేమెన్నో వెక్కటులకు, ఇబ్బందులకు, అనేకమైన అనారోగ్య పరిస్థితులకు గురి అయినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అయితే నీ సంఘాన్ని, నీ ప్రజలను నీవు కనికరిస్తూ కావలసినంత కృప చూపుతూ నీ ప్రజల ఎడల దయగలిగిన వాడిగా ఉన్నందుకు వందనాలు. ఇదిగో నాయన, నవంబరు లాస్ట్ వారంలో కూడా ఈ రక్షణను గూర్చిన సందేశము వినడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీ పాదములకు వందనాలు. ఈ రీతి అనుభవాన్ని కలిగి ఉన్నామంటే అది కేవలము నీ కృపే కదా. లోకములో గతించిపోయిన వారు అనేకులు ఉంటుండగా వారెవ్వరూ కూడా నీ సన్నిధిని కలిగి ఉండలేరు. ఎందుకంటే మాకు ఆ భాగ్యాన్ని ఇచ్చారు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరని సెలవిచ్చావు. ఆ రీతిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భూమి మీద రక్షింపబడడానికి అవకాశం ఇస్తూ, రక్షణ పొందవలసిన వారికి కృపనిస్తూ, రక్షింపబడిన వారు మరింత జాగ్రత్తగా జీవించడానికి, కట్టుకోవడానికి, ఏ స్థితిలో పడితేమో ఆ స్థితిలో నుండి రక్షణ పొందడానికి మీరిస్తున్న అవకాశమును బట్టి, అనుకూలతను బట్టి మరొక్కసారి సాగిలపడి స్తుతులు చెల్లిస్తూ, చదవబడిన లేఖన భాగములో నిర్జీవ క్రియలను గూర్చి, మారు మనసు గూర్చి, దేవుని యందలి విశ్వాసమును గూర్చి, ఈ విషయాలన్నీ కూడా ఉంటూ ఉండగా నిర్జీవ క్రియలు విడచి మేము ఏమి చెయ్యాలో, ఏమి పొందాలో మాకు తేటగా నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన ఈ సమయములో చేరువచ్చిన మా అందరితో నువ్వు మాట్లాడుమని, నీ దాసుని బలపరచమని, నీ దాసుని మీ షెక్కినా మేఘములో దాచి మిమ్మల్ని మీరే కనబరుచుకోమని, ఏ మానవ స్వరము కానీ, ఏ మానవుని ఆలోచన కానీ ఇక్కడ ప్రయోజనకరము కాదు గనుక కేవలము నీవు మాత్రమే కనబడి నన్ను మరుగు చేసి ఈ గొప్ప వాక్య పరిచర్యకు ఎలాంటి అభ్యంతరము కలగకుండునట్లు సాతాను శక్తులను, చీకటి శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామములో బంధిస్తూ నీ అద్భుతమైన వాక్య పరిచర్యకు ఆటంకము లేకుండగా నీ కృపా, నీ సహాయము కూడా అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ వినయముతో బ్రతిమలాడి మీ సహాయము కొరకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి వందనాలండి. మరి దేవుని వాక్యము చాలా గొప్పది. అప్పుడే నవంబరు లాస్ట్ వీక్లోకి ప్రభు మనం తీసుకొచ్చాడు. ఇదంతా దేవుని మహాకృప.
వందనాలు తల్లి. ఏరి వారేరి? కొత్త పెళ్లి కొడుకేడి? బయటికి వెళ్ళాడా? అయ్యా మా అందరిని తీపి చేస్తాడా? మంచిది. ఓకే, చక్కగా నూతన దంపతులు ఉన్నారు. ఉదయకాలం చిన్నసాయి ఫోన్ చేశాడు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అన్నారు. చేస్తున్నావు నాయనా అన్నాను. ఆదివారానికి వచ్చేస్తానండి, 2 ఆదివారాలు గ్యాప్ అయిపోయాను అన్నాడు. వచ్చే ఆదివారానికి వచ్చేయి ప్రార్థన చేయించుకున్నాడు. మంచిది ప్రియులారా, సంఘం ఎప్పుడు లాగున సంతోషంగా, సంఘం ఎప్పుడు దేవుని కృపలతో సాగిపోవాలి. బయట బోల్డ్ అంత మరణం ఉంది, బయట అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సంఘంలో తన కార్యములను దేవుడు కొనసాగిస్తూ వస్తున్నాడు. దేవునికి ఎంత మహిమ ఇది! ఎన్ని పెళ్ళిళ్ళు చేసాం? ఫస్ట్ వేవ్లో పెళ్ళిళ్ళు చేసాం, సెకండ్ వేవ్లో పెళ్ళిళ్ళు చేసాం. అవండి, దేవునికి ఎంత మహిమ ఇది! అవండి, రక్షింపబడేవారు రక్షింపబడుతూనే ఉన్నారు, రక్షణ పొందిన వారు నూతనపరచబడుతూనే ఉన్నారు, కుటుంబాలుగా కట్టబడుతున్నారు. బయట ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తన సంఘ కార్యాలకు దేవుడు ఎలాంటి ఆటంకము లేకుండా ప్రభు సహాయం చేస్తూ వస్తున్నాడు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి రక్షణ పొందడానికి ఏమి క్రియలు విడిచి? నిర్జీవ క్రియలు విడచి మారు మనసు పొందుట. ఏమండి, ఈ మారు మనసు అనేది 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. మరి మొదటి విషయం ఏమిటంటే సువార్తను నమ్మాలి. ఏమండి, మొదటి విషయం సువార్తను నమ్మాలి. రెండవ విషయము మారు మనసు పొందాలి. మూడవ విషయము ప్రార్థన చెయ్యాలి. ఈ 3 అనుభవాలు ఉంటే వారు ఎందుకు ఎలిజిబుల్ అవుతారంటే బాప్తిస్మము పొందడానికి వారు అర్హులు. అది ఇదంతా కూడా రక్షణ పొందుటకు కావలసిన అనుభవ జ్ఞానం. మొట్టమొదట ఏమి నమ్మాలి? సువార్త. ఆ సువార్తనే గతించిన వారం ప్రకటించాను, ప్రభు ప్రకటిస్తూ వచ్చాడు కదా. ఆ సువార్త ఏమని చెప్పాడు? లేఖనముల ప్రకారం క్రీస్తు 3వ దినమున లేఖనముల ప్రకారం చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేఖనముల ప్రకారము లేపబడింది. అది నా పాపముల కొరకు కదా. ఏమండి, అది సువార్త. సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఇప్పుడు సువార్త విన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి? మారు మనస్సు. ఖచ్చితంగా సువార్త విన్నవాడు ఏం పొందుతాడంటే మారు మనసు పొందుతాడు. హృదయం మారుతుంది. అవును కదా, నన్ను ఎంతగా ప్రేమించిన వారు ఎవరున్నారు లోకంలో? నా పాపముల కొరకు చనిపోయిన వారు ఎవరున్నారు లోకంలో? నన్నెంతగా ప్రేమించి, నన్నెంతగా కనికరించి నా స్థానములో బలి అయిపోయిన వారు ఎవరున్నారు అని ఖచ్చితంగా ఆలోచించిన వానికి ఏం దొరుకుతుంది? సత్యం దొరుకుతుంది. సత్యం దొరుకుతుంది కాబట్టి సత్యము దొరికిన వ్యక్తి ఏం పొందుతాడు? మారు మనసు పొందుతాడా? అవును, నా ప్రభువు నన్ను ఇంతగా ప్రేమించాడా? లోకములో గతములో దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడిన వారు అనేకులు ఉన్నప్పటికీ నా కోసం ఎంతటి త్యాగం ఎవరూ చేయలేదు, ఈ నా ప్రభు ఎంత గొప్ప త్యాగం చేశాడా అని సువార్త వినిన ప్రతి వ్యక్తి హృదయం ఏమవుతుంది? మార్చబడుతుంది. ఎక్కడికి నడిపింపబడతారంటే మారు మనసు యొక్క అనుభవంలోకి నడిపింపబడతారు. దేవుని ప్రేమ లాంటిది, దేవుని కృప లాంటిది. అది మనందరి కొరకైన మరణించాడు, తిరిగి లేచాడు. ఏవండి, అందుకని రెండవ స్టెప్ ఏమిటంటే మారు మనసు పొందాలి. ఈ మారు మనసు విషయములో పేతురు భక్తుడు ఏం చెప్తాడంటే, దయచేసి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ఈ మాట మనం చదువుకుందాం.
అవండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. బా, ఎంత గొప్ప వచనమండి ఇది! ఎంత అద్భుతమైన వచనం ఇది! పేతురు అంటున్నాడు. పేతురు ఏమని అంటున్నాడంటే, పేతురు, మీరు మారు మనస్సు పొంది. మారు మనసు అనుభవంలోకి ఎప్పుడు వస్తాడు? సువార్త వినిన తరువాత. ఆ సువార్తనే గడిచిన వారం ప్రకటించాం. ఆ సువార్తే ప్రకటించాము. అది ఆయన మన పాపముల కొరకు చనిపోయాడని, మన కొరకే, నా కొరకే. ఆ లేఖనాన్ని చదివినప్పుడు వ్యక్తిగత అనుభవంతో చదవాలని కదా. ఏమని చదువుకోవాలని? నా పాపముల కొరకని చదవాలని. అది వ్యక్తిగత అనుభవం అని కదా. ఆ సువార్త విన్నాము. సువార్త విన్న తర్వాత ఏం కలుగుతుందంటే అన్నాడు పేతురు, మీరు మారు మనస్సు పొంది. మారు మనసు అంటే ఇప్పుడు మనసు మార్చుకోవటం. ఇంతవరకు ఉన్న మనసు వేరు, ఇంతవరకు ఉన్న అభిప్రాయము వేరు, ఇంతవరకు ఉన్న ఆలోచన వేరు. ఎప్పుడైతే సువార్త విన్నామో అభిప్రాయం మారిపోతుంది. ఎప్పుడైతే సువార్త వింటామో ఆలోచన మారిపోతుంది. ఎప్పుడైతే సువార్త వింటామో మన యొక్క ఆలోచనలన్నీ మారిపోతాయి. ఆలోచన మారిపోయి ఇప్పుడు ఏం చేస్తామంటే మారు మనసు పొందడానికి ఒక అడుగు ముందుకేస్తాం. అది ఇంతవరకు నా అభిప్రాయం ఏమిటి? రకరకాలుగా వాళ్ళ దేవుళ్ళు వీళ్ళు దేవుళ్ళని నమ్ముతూ వచ్చాం. అది ఎప్పుడైతే సువార్త నమ్మామో ఆలోచన కొట్టివేయబడుతుంది, మనసు మారుతుంది, క్రొత్త మనసు వస్తుంది. అది అందుకనే పేతురు అంటాడు. ఎందుకంటే ఎందుకేళ్ళు మారు మనసు అనుభవంలోకి వచ్చారంటే ప్రిలారా, దయచేసి 37వ వచనం కూడా చదవాలి. వారు ఈ మాట విని హృదయములు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, వారు ఈ మాట విని, వారు ఏ మాట విని? పేతురు ప్రకటించిన మాట విని, అపోస్తులు ప్రకటించిన మాటలు విని. ఆ దినాల్లోనట వారి హృదయాలు నొచ్చుకున్నాయంట. నొచ్చుకోవటం అంటే అర్థం ఏమిటి? కింద పుట్నోట్లో చూడండి, అక్కడ 1 అనేసి కింద పుట్నోట్లో ఇచ్చాడు. మూల భాషలో పొడవబడి. అపోస్తుల మాటలు ఏమైనాయట? హృదయంలో పొడవబడ్డాయట, గుచ్చుకున్నాయంట. అది వీళ్ళ వాక్యాన్ని ఎలా బోధించాలి మేము? ఆనాడు అపోస్తులైన వారు ఎలా బోధించారు? మాటలు గుచ్చుకోవాలట, బాకుల్లా గుచ్చుకోవాలి, పొడవబడాలి, హృదయాలు నొచ్చుకోవాలి. అది అప్పుడు ఆలోచనలో పడతాయి. అది మరి ఈనాడు బోధ మారిపోయింది, విధానం మారిపోయింది. అపోస్తుల బోధ లేదు, ఖండితంగా బోధించడం లేదు ఈనాడు. అలా బోధిస్తే జనాలు దూరం అయిపోతారు, తిరగబడతారు. ఏమండి మాకు ఇదొకటే సంఘమా? ఇక మాకు సంఘాలు లేవా? మాకు సేవకులు లేరా? మీరు ఎలా చెప్పాలంటే ఇలా నివురుస్తూ, ఎలా కుక్క తల మీద చెయ్యేసి ఎలాగా, కుక్కను చూసారా ఎలా అంటారు? తల ఇలా మీరు దువ్వుతూ చెప్పాలి. నీకు మేలు కలుగును, నువ్వెన్ని తప్పులు చేసినా పర్లేదు, ప్రభు క్షమించేస్తాడు, ప్రభు ప్రేమామయుడు, ప్రభు కృపగలవాడు. అలా చెప్పాలా?
ఆనాడు అపోస్తులు బోధించినప్పుడట హృదయాలు నొచ్చుకున్నాయట. అది ఉన్నవారు ఉన్నారు, వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయారంతే. ఈనాడు భయం సేవకులకు, జనాలు తగ్గిపోతే కానుకలు ఎక్కడ తగ్గిపోతాయా అని. అది కానీ ఆనాడు అపోస్తులు బోధించినప్పుడు ఏమి నొచ్చుకుందట? వారి హృదయం నొచ్చుకుందట, అంటే గ్రొచ్చబడిందట. అది నిర్ముఖవాటంగా మాట్లాడితే, యథార్థ స్థితిని మాట్లాడితే హృదయాలు నొచ్చుకుంటాయి, గాయమవుతాయి. అదే రైట్ మెసేజ్. అదే దువ్వుతో మాట్లాడటం, నువ్వెన్ని అవిధేయతల్లో ఉన్నా ఏం పర్వాలేదు అని మాట్లాడటం, అది దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన బోధ. అది కానీ ఆనాడు అపోస్తులు బోధించారు. హృదయాలు గాయమైనయంట, హృదయాలు నొచ్చుకున్నాయంట. నొచ్చుకుని వెంటనే వాళ్ళ నుంచి ప్రశ్న వస్తుంది, అయ్యలారా మేమేమి చేయాలి? చూసారా, పేతురుని ప్రశ్న అడుగుతున్నారు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, అప్పుడు అంటున్నాడు పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వా, ఎంత గొప్ప అవకాశం! ఎవరు పొందుకుంటాడు? రక్షణ పొందుకున్న వ్యక్తి ఎవరిని పొందుకుంటాడు? పరిశుద్ధాత్మను పొందుకుంటాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కృప కలిగిన వ్యక్తో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఆదరణ కలిగిన వ్యక్తో తెలుసా అండి? అది అసలు ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఎలాంటి స్థానం ఇచ్చాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి ఎవరిని పంపుతానంటే ఆదరణకర్తను పంపుతాను. ఆయన భూమి మీద ఉంటాడు. యేసు ప్రభు రెండవ రాకడ వరకు ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారైతే శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరాలకు వచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతకాలం ఉంటాడంటే యేసు ప్రభు రెండవ రాకడ వరకు ఉంటాడండి. ఆయన ఎవరట? ఆదరణకర్త. ఆ ఆదరణకర్త మన హృదయములో ఉండుట, ఆ ఆదరణకర్త మన కుటుంబాల్లో ఉండుట, ఆ ఆదరణకర్త మన సంఘములో ఉండుట ఎంత దీవెనకరం ఇది! అది దేని ద్వారా సాధ్యం? ఇది కాదు. దేని ద్వారా సాధ్యం? ఇది పరిశుద్ధాత్మను పొందుకొనుట, మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందుడి. అప్పుడు అంతవరకు ఎవరు రారు? పరిశుద్ధాత్మ దేవుడు రాడు. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు దిగడు. అదే సంఘాల్లో రావచ్చు, వాక్యం వినొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, దేవుని సంఘములు ఏవేవో కార్యాలు చేయొచ్చు. కానీ అసలైన ఆదరణకర్తను పొందుకోవాలంటే భూమి మీద మనం ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. మారు మనస్సు. ఈ మారు మనసు పొందిన వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఆదరణకర్త. ఎంత ఆదరణ అండి! ఆయన వస్తే ఎంత ఆదరణ అండి! ప్రతి విషయంలో ఆదరిస్తాడు, ప్రతి విషయంలో బలపరుస్తాడు, సమాధానపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. అదే అసలు ఈ ఆదరణకర్త ఉండటం ద్వారా ఇక్కడ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందండి? భూమి మీద ఉన్న అల్పమైన జీవితం, భూమి మీద ఉన్న అతి స్వల్పమైన జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నిత్యత్వానికి చేరుకుంటుంది. ఆయనే అంతగా ఆదరిస్తాడు, అంతగా సమాధానపరుస్తాడు, అక్కడికి నడిపిస్తాడు. అందుకనే జీవితంలో ఆయన్ను కోల్పోకూడదు. ఆయన్ని కోల్పోకూడదు. ఆయన కోల్పోవటం అంటే అర్థం ఏమిటి?
పొందుకున్న ఆదరణకర్తను, పొందుకున్న పరిశుద్ధాత్మను కోల్పోవటం అంటే అర్థమేమిటి? హెబ్రీ పత్రికలో చెప్తోంది, ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. రక్షణ ఏం చేయటం? నిర్లక్ష్యం. పొందుకునేవారు నిర్లక్ష్యం చేయటం. చాలా అనుభవం ఉంటుంది. నాయనా రక్షణ పొందుక అంటే, అయ్యగారు ఉండండి, అయ్యగారు కొద్ది రోజులు ఉండండి, పెద్దమ్మాయి పెళ్ళైపోనివ్వండి, చిన్నమ్మాయి పెళ్ళైపోనివ్వండి, ఇంకొన్ని బాధ్యతలు ఉన్నాయి అయ్యగారు, దాట వేస్తూ ఉంటారా? పొందుకున్న వారి కాడికి వచ్చేసరికి వారు కూడా రక్షణ ఏం చేస్తారంటే నిర్లక్ష్యము చేస్తారు. అమ్మా కూర్చోండి, పిల్లలు కూర్చోండి, కూర్చోండి నాన్న, సరే కూర్చోనాను, వరుసలో కూర్చో, వరుసగా కూర్చో. ఏమండి, రక్షణ పొందుకున్న వారు కూడా ఏం చేస్తారంటే నిర్లక్ష్యము చేస్తారు. ఈ రక్షణ నిర్లక్ష్యము చేయటమే ఆదరణకర్తను ఏం చేసుకున్నట్లు. అది ఆదరణకర్త లేకపోతే జీవితానికి విలువ ఉండదు ప్రియులారా. ఆదరణకర్త లేకపోతే జీవితానికి ఎట్లాంటి విలువ ఉండదు. అది ఈ జీవితం శాశ్వతం కాదు ప్రియులారా. ఎలాంటి వాడైన ఈ జీవితాన్ని విడిచిపెట్టవలసిందే. అందుకని ఈ మారు మనసు గురించి పేతురు భక్తుడు ఎంతగా మాట్లాడుతూ, అదే అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 20వ వచనం కూడా చూడండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది తిరుగుడి. చూసారా, ఈ మారు మనస్సు నొందుట ఎంత గొప్ప కార్యమో చూడండి ప్రియులారా. అంటున్నాడు, మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును ఆయన పంపునట్లు. ఆయన ఎవరి కొరకు నియమింపబడ్డాడట? మన కొరకు. రక్షణ పొందవలసిన వాని కొరకు ఆయన నియమింపబడుతూ వచ్చాడు. అది ఆయన మీ కొరకు, మీ కొరకు. చూసారా, ఆయన ఎవరి కొరకు నియమింపబడ్డాడు? మనందరి కొరకు నియమింపబడ్డాడు. రక్షణకర్తగా, రక్షణిచ్చువాడిగా, రక్షణకర్తగా. ఎంత అద్భుతమైన మాటో చూడండి. అపోస్తలుడు పేతురు బోధిస్తున్నాడు. అన్నాడు కదా, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడే. ఈ మారు మనసులో ఎలాంటి కార్యం ఉంది? పాపములు ఏమవుతాయట? తుడిచివేయబడతాయి. అంతవరకు ఏ పాపములు నిలిచి ఉంటాయి? జన్మ పాపము, కర్మ పాపములు. అది జన్మ పాపం ఉంటుంది. దావీదన్నాడు, నా పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించెను. అదే పాపం, అది జన్మ పాపం. ఎందుకు జన్మ పాపం వచ్చేసిందంటే, మన పితరుడైన ఆదాము ఏం చేస్తూ వచ్చాడంటే ఆజ్ఞ అతిక్రమిస్తూ వచ్చాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆదాము పాపి అయిపోయాడు. పాపి అయిన తరువాత అవ్వను కూడాడు. ఆ విత్తనాలు పడి మళ్ళా ఎవరు పుట్టారు? పాపియే పుట్టాడు. అందుకే యోబు గ్రంథంలో ఉంటుంది, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగూ ఎవడును సాధ్యం కాదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే పాపియే పుడతాడు. అది పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు జీవితం. ఒక సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను. నేను ప్రయాణం చేస్తున్నాను ట్రైన్లో. ఓ పెద్ద ఆయన వైట్ అండ్ వైట్ వేసుకున్నారు. తల కూడా పండిపోయింది, రంగు వేసుకోవాలా, వైట్ అండ్ వైట్. ఏమండి, ఎంత బొట్టు పెట్టుకున్నాడు. చాలా పద్ధతిగా అనిపించాడు. పద్ధతిగా అనిపించి చోటు లేదు, నిలబడ్డాడు ఆయన.
నిలబడేసరికి వెంటనే ఆ పెద్ద ఆ వయసును చూసి, సరే పెద్ద అయినా ఎప్పుడైనా నేను ఖాళీగా ఉంటేనే కూర్చుంటా, ఖాళీ లేకపోతే కూర్చోను, ఒకవేళ ఎవరన్నా ఉంటే లేచి సీట్ ఇచ్చేస్తాను ఖచ్చితంగా. ఏమండి, వెంటనే లేచి కూర్చోమన్నాను. సరే కూర్చున్నాడు, పెద్ద ఆయన కదని. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన మాట్లాడుతుంటుంటే నాకు సిగ్గు కలిగింది. అది పెద్దవాడు, చాలా హోదాలో ఉన్నాడు, చాలా రాయలుగా ఉన్నాడు. అసలు అతని నోట అలాంటి మాటలు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. భయంకరమైన దుర్భాష మాట్లాడుతున్నాడు. నాకు చాలా సిగ్గేసింది. నేను వెంటనే మళ్ళా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాను, వినలేక. ఏమీ లేదు, సంస్కారము లేదు. అవును అనిపించింది, ఎలాంటోడైనా పాపియే. పాపములు తుడిపి పెట్టబడలా, పాపములు క్షమింపబడలేదు, పాపం నిలిచి ఉంది. అదే నిజంగా పాపములు తుడిచిపెట్టబడిన తర్వాతనే సంస్కారం వస్తుంది. అతడు మాట్లాడే మాటలు నాకు సిగ్గు కలిగినాయి. అది ఒక్కొక్కసారి ఎవరైనా సరే ఆ భయంకరమైన మాటలు మాట్లాడుతుంటుంటే తల దించుకోవాల్సి వస్తుంది. అరే ఎందుకు ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, అరే ఎందుకు ఈ వ్యక్తికి నేర్పలేకపోతున్నాం, కొంతకాలం సహించుకోలేకపోతున్నాడే, అరే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేకపోతున్నాడే, అరే దుర్భాష మాట్లాడతాడే, కఠినంగా మాట్లాడుతున్నాడే, అన్య భాష మరి అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడే. చాలా బాధ వస్తుంది, తల దించుకునే పరిస్థితి ఎదురవుతుంది. అది లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడేమో, చాలా దుఃఖపడుతూ ఉంటాడు. అని మచ్చుకొక మాట జ్ఞాపకం చేశాను. అయితే ఆయన ఎందుకు పంపబడాలంటే, ఆయన ఎందుకు నియమింపబడ్డాడంటే, పాపములు తుడిచివేయబడు కొట్టుకో. ఆ వ్యక్తి ఏం చేస్తాడట, పాపములు తుడిచివేస్తాడట. అది మారు మనస్సులో ఉన్న, మనసు మార్చుకోవటంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అద్భుతమైన మాట అక్కడ చెప్తూ వచ్చాడు. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును. చూసారా, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును. ఏమి తుడిచివేయబడు నిమిత్తము? మీ పాపములు. ప్రతి వ్యక్తి ఏమై ఉన్నాడు? క్రైస్తవులు ఎందుకే తిడతారు? క్రైస్తవులు ఎందుకు తిట్టరు? కానీ మరి వాక్యమేమో వాస్తవం మాట్లాడుతుంది. వాస్తవం మాట్లాడుతుంది కాబట్టి ఎక్కడ ఎంతమంది ఉన్నా సరే మీరందరూ పాపులు, మనం అందరం పాపులం అనేసరికి వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అది అరే మేము పాపులం అంటామేంటారు, మేము కాపులం రా, మేము పాపులం కాదు కాపులం అనేవాళ్ళు ఒకళ్ళు. మేము పాపులం కాదు, కమ్మాస్ రెడ్డీస్, పాపులం అంటామేమిరా, అరే 4 అందుకోండిరా. అలాగే అపోస్తులను అందుకున్నారు, అలాగే భక్తులను అందుకున్నారు. అదే ఇక్కడ బోధిస్తుంటే ఇక్కడ అందుకున్నారు, ఆ పక్కకి వెళ్ళి ఎస్ఏ క్రీస్తుని మళ్ళీ అక్కడ బోధిస్తున్నారు. ఒరే మీరు అందరూ ఒరే మళ్ళీ అక్కడ మొదలెట్టాడు రోయ్ అని మళ్ళీ అక్కడికి వచ్చి కొట్టడం. అది క్రైస్తవులు అంటే ఎందుకు కోపడరు, కానీ వాస్తవం మాట్లాడతాడు కనుక కొడతారు, అది తిడతారా. వాస్తవంగా ప్రతి వ్యక్తిలో ఏముంది? పాపం ఉన్నది. ఇక్కడికి వస్తేనే పాపం బయలుపడుతోంది. లోకంలో గత జీవితంలో చాలా జీవితం అక్కడ గడిపేస్తూ వచ్చాం, కానీ ఎవ్వరు కూడా నువ్వు పాపివని మాత్రం చెప్పలేదు మనకు. అది పాపమును గుర్చిన బోధ చేయలేదు. మనం పాపులమని, మనలో పాపం ఉన్నదని, మనం పాప సహితులమని, ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణమని మనకెవరూ నేర్పింది లేదు, మనకెవరూ చెప్పింది లేదు. అట్లా నడిపించుకుంటూ వెళ్ళిపోయారు, అట్లాగే కట్టేసుకున్నాం జీవితాల. కానీ ఎక్కడికి వచ్చేసరికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు పాపివి, నీవు పాపివి, నీ అంతరంగము పాపము, నీ జీవితం పాపము అని ఈ పరిశుద్ధ బైబిల్ మాత్రమే చెప్పగలగా, ఇంకెవరు చెప్పలేరా.
అందుకని ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే మీ కొరకు నియమించిన, సరే ఆ మాట చూసారా, దేవునికి ఎంత బాధ్యత ఉందో మన మీద, దేవునికి ఎంత బాధ్యత ఉందో చూడండి. పాపులమైన మన మీద దేవునికి ఎంత బాధ్యత ఉంది కదా. ఆ వచనాన్ని పేతురు భక్తులు మాట్లాడుతున్నారు, అపోస్తులు మాట్లాడుతున్నారు, చాలా జాగ్రత్తగా వినాలి. అన్నాడు, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. ఎప్పుడైతే మారు మనసు పొందడానికి మనం ఇష్టపడతామో, ఎప్పుడైతే మనం ప్రభువు దగ్గర ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటాడో, అప్పుడేం చేయబడుతుందంటే పాపములు తుడిచివేయబడుట ఆయన రక్తములో తుడిచివేయబడుట. తుడిచివేయబట్టు అర్థం ఏమిటి? తుడిచివేయబట్టు అర్థం ఏమిటి? ఇక ఉండదు. తుడుచుట, మందిరం తుడుస్తారు, తుడిచిన తర్వాత ఏముండదు ఇక్కడ, దుమ్ముండదా. బోర్డు మీద, ఆ స్కూల్లో బ్లాక్ బోర్డు మీద ఏం రాస్తారు? ముందు ఏదో ఒక సబ్జెక్ట్ రాస్తారు, తర్వాత డస్ట్ తోటి ఇలా తుడిస్తారు, తర్వాత ఉండదు, ఉండదా. ఇదిగో దీని మీద ధూళి ఉంటుంది, తుడవమంటే తుడుస్తారు, తర్వాత ఏముండదు ఇక్కడ, ఉండదు. తుడవటం అంటే అర్థం ఏమిటంటే ఇకెన్నడు పాపం అనేది ఉండకుండానట్లు. ఎలాంటి కృపిస్తున్నాడండి మారు మనసులో. అందుకే ప్రతి వ్యక్తి సువార్త వినాలి, సువార్త నమ్మాలి. సువార్త నమ్మిన తరువాత రెండవ స్టెప్ మారు మనస్సు. అది మారు మనసు, మారు మనసు అనుకుంటున్నాం కదా. ఇంతకీ మారు మనసు అంటే అర్థం ఏమిటి? అది మారు మనసు, మారు మనసు అనుకుంటున్నాం. ఇంతకీ మారు మనసు అంటే అర్థం ఏమిటి? ప్రియులారా, అక్కడ చాలా సంగతులు ఉన్నాయి. ఒక విషయంలోకి వచ్చేయండి, ఇక మనకు టైం లేదు కనుక సాగిపోతూ ఉందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. మారు మనసు, మారు మనసు అంటున్నారు. ఇంతకీ మారు మనసు అంటే అర్థం ఏమిటంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. ఏమండి వచ్చిన కానీ చదువుతారా? 29. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు అన్నాడు 29లో. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి, కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి. ఏ దేవుని సంతానము? దేవుని సంతానం అంటే మరి చాలామంది దేవుళ్ళు ఉన్నారు. మన భారతదేశానికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒకళ్ళిద్దరు కాదు, 3 కోటి దేవుళ్ళు ఉన్నారు. అది 3 కోటి దేవుళ్ళు ఉన్నారు. మరే దేవుని సంతానం? మరి 33.5 కోట్లలో ఎవరైనా మనం చేశారా? మరి ఇంతకే మన తండ్రి ఎవరు? ఇంతకే మన దేవుడు ఎవరు? ఇంతకే మన సృష్టికర్త ఎవరు? మరి భక్తుడు మాట్లాడుతున్నాడు, మనము దేవుని సంతానమై ఉండి అంటున్నాడు. ఇంతకే మనం ఏ దేవుడు చేస్తూ వచ్చాడు? అది ఏ దేవుడు చేశాడంటే దానికి సమాధానమే ఆదికాండము. దయచేసి రండి, ఆదికాండము ప్రిలారా 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయములో 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. చూసారా? దేవుడైన యెహోవా. మనము దేవుని సంతానము. ఏ దేవుని సంతానము ఇప్పుడు? మన దేవుడెవరు? మన తండ్రి ఎవరు ఇప్పుడు? దేవుడైన యెహోవా.
నేలమంటితో నరుని నిర్మించి, ఆయన స్వహస్తములు నరునికి ఏమి నిర్మించాయంటే రూపమును నిర్మించి. ఇప్పుడు చెప్పండి, మనం ఏ దేవుని సంతానము? అది అనుమానము లేదు. ఇక లోకంలో చాలామంది దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్న వారు అనేకులున్నను. ఏ ఒక్కరూ మనల్ని ఇలాంటి రూపకల్పన చేయలేదు, మనకి రూపం ఇవ్వలేదు. ఏ ఒక్కరూ మనకి ఇలాంటి రూపం ఇవ్వలేదు, ఏ ఒక్కరూ మనకి ఇలాంటి ఆత్మనివ్వలేదు. దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా, ఆ దేవుడే మనకేమి చేశాడంటే రూపం ఇచ్చాడు, అది తన స్వహస్తాలతో. అది మాట. అందుకనే 100వ కీర్తన చూడండి, 100వ కీర్తన 100వ కీర్తనలో కూడా అక్కడ కూడా భక్తుడు మాట్లాడతాడు అద్భుతమైన మాట. 100వ కీర్తన దయచేసి చూస్తారా? ఎన్నో వచనం? 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. సరే, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. చూసారా, దేవుడు మనల్ని ఏం చేశాడు? భూమి మీద పుట్టించాడు. అది ఈ తరములో నడుస్తున్న ఈ తరములో, ఈ కాలములలో మనం ఉంటామని, ఈ తరములో మనం రక్షింపబడతామని, ఈ సంవత్సరంలో 2022లో రక్షింపబడతామని. అదే 2022లో రక్షింపబడేది ఎవరు? ఇప్పుడు తమ్మా కృష్ణ గారు, తమ్మా కుమారి గారు. అలాగనే ప్రభు చిత్తమైతే ఆ చిన్న రాజు వరాలేడి, మరి వర్తమానం వినాలి కదా. వీళ్ళందరూ రక్షింపబడటానికి. చూసారా, ఇది దేవుని చిత్తము. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము. దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడంటే వారందరినీ రక్షించుకుంటూనే వస్తున్నాడు. ఆయనే మనల్ని పుట్టించెను. ఎంత అద్భుతమైన మాట అన్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. చూసారా, మనము ఆయన ప్రజలము. ఆయన వారమైపోవాలి, ఆయన వారమైపోవాలి. అది అందుకన్నాడు మనము దేవుని సంతానమై ఉండి. అది దేవుని రండి అపోస్తల కార్యాలకు వచ్చాను. మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. చూసారా, మనుషులట చమత్కారంగా కల్పించారట. వేటిని? బంగారాన్ని, వెండిని, రాతిని. ఇంకా ఈ మధ్యకాలంలో దేంతో చేస్తున్నారు? మట్టి, పాస్టా ప్లారిస్, ఆ వైట్ పౌడర్ కదా. రకరకాల విగ్రహాలు, చమత్కారాలు. అలా దేవుళ్ళకి ఎన్ని పోలికలు పెట్టేస్తున్నారండి, ఎన్ని యాంగిల్స్ పెట్టేస్తున్నారండి. సినిమా హీరోలు చేసేస్తున్నారు కదా. రకరకాల చమత్కారాలు. కూర్చోండి నాన్న, రవికుమార్ కూర్చోండి. రకరకాల చమత్కారాలు. బంగారాన్ని ఏదో ఒక రూపం మలచటం, బంగారాన్ని ఏదో ఒక ఆకారం ముద్రించటం, బంగారాన్ని ఏదో ఒక రూపం చేయటం. ఇదిగో ఇది దేవుడు, ఇది మన దేవుడు. ఎవరి దేవుడు? ఇది మన కులపు దేవుడు. మనిషికో దేవుడైపోయాడు, కులానికో దేవుడైపోయాడు.
అందుకే మా నాన్నగారిని రక్షణ పొందవయ్యా అని ఓ తల్లిగారు వచ్చంటే మా నాన్నగారు అన్నారు, చచ్చిపోయే పరిస్థితిలో ఉండి, రేపో మాపో చచ్చిపోయే పరిస్థితిలో ఉండి అన్నాడు, నీకు అది బుద్ధి ఉందా లేదా, నీకు కఠినంగా మాట్లాడి నీకు బుద్ధి ఉందా లేదా, లోపలికి రా అనికి లోపలికే గుమ్మం బయట ఉండి ఆవిడ చెప్తుంటే లోపలికి ఆకేశాడు. ఒక అడుగు లోపలికి వేసింది. చుట్టూ చూడు మాకెన్ని దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ మా దేవుళ్ళే అన్నాడు. వీళ్ళందరూ మా దేవుళ్ళే, వీళ్ళెవరూ రక్షించలేకపోయారు. ఆ మాలమాదిగల దేవుడు రక్షించేస్తాడా, ఎల్లెల్లవమ్మ అన్నారు. అది కాదు నాయన, దీర్ఘశాంతంతో కోపం తెచ్చుకోకుండా, అది కాదు నాయన, అది కాదు బాబు, ఎన్నో చేస్తూ వచ్చావు కదా ఒక్కసారి, ఎన్నో పూజలు పునస్కారాలు చేసావు కదా ఒక్కసారి, యేసు ప్రభు నమ్ముకోకూడదా, యేసు ప్రభును ప్రార్థించకూడదా ఒక్కసారి అనేసరికి మా అమ్మగారి హృదయం మెత్తబడింది. అప్పటికే 12-13 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారేమో, ఒక్కసారి వెళదామండి. వెళ్ళారు, ప్రభు మాట్లాడాడు, హృదయం తెరవబడింది, అది మారు మనసు వచ్చింది. అదే ఒక్క ప్రార్థనతో ఒక్క ప్రయాణం. ఇక్కడ నుంచి ఆప చెట్టుగాడికి వెళ్ళలేని మా నాన్నగారు కళ్ళు బయర్లు గమ్మి ఆ పడి తూలిపోయే పరిస్థితి. అలాంటిది 8-9 కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. ఒక్క నడక, ఒక్క ప్రార్థన, జీవితం తారుమారైపోయింది. 80 ఏళ్ళు బ్రతికారు. ఇది నా చిన్నప్పుడు సంగతి, దాదాపు 40 ఏళ్ల నాటి సంగతి చెప్తున్నాను. ఇది ప్రభు తన రక్తమిచ్చి కొన్నాడు. మా తండ్రి గారి పాపమంతా తుడిచివేశారు. మా తండ్రి గారి కోసం నియమింపబడిన ఆయన, మనందరి కోసం నియమింపబడిన ఆ క్రీస్తు ప్రభు ఏం తుడిచివేశాడంటే పాపమును తుడిచివేశాడు. ఎప్పుడైతే పాపమును తుడిచివేశారో పరిశుద్ధుడయ్యాడు. పాపముతో పాటు వ్యాధి కూడా పోయింది. అది 80 ఏళ్ళు బ్రతికారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకే భూమి మీద ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందటం అంటే అర్థం ఏమిటంటే, అంతవరకు మా నాన్నగారు ఎన్నో చదువుతూ వచ్చారు. వినాలి, దేవుని మాటలు వినాలి. అంతవరకు రకరకాల పూజలు, రకరకాల పునస్కారములు, ఏవేవో కథలు, స్టోరీలు వల్లిస్తూ, కానీ ఎక్కడ రక్షణ కలగలేదు. అందుకని అక్కడ వ్రాయబడిన సంగతి ఏమిటంటే, కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. అసలు తలంచేయకూడదట. అసలు ఆలోచనే చేయకూడదంటే మనం ఏం చేసాం? అసలు కొబ్బరికాయలు కొట్టడం, నైవేద్యాలు చేయటం, ఇక ఉపవాసాలు చేయటం, రకరకాల పూజలు, రకరకాల బలులు. అసలు తలంచొద్దని వాక్యం మాట్లాడుతుంది. తలంచడం అంటే తలంపు. అరే దేవుళ్ళగా ఉన్నాడే అనొద్దు. అసలు ఆలోచనే రాకూడదు అని వాక్యం చెప్తుంది. అయితే మనం ఏం చేస్తూ వచ్చాము? పెద్ద పెద్ద బలులే, పూజలే. కోళ్ళను బలిచ్చామా, మేకలను బలిచ్చామా? మనం బలివ్వటం, అనేకులు అందులో ఆ పాపములో గుడికి వెళ్తున్నాం, బలేసుకుంటున్నాం, రండి. ఏటపోతుని వేస్తున్నాం, మేకపోతుని వేస్తున్నాం, రండి మీరు. ఎంత చీకటితో భక్తి చేస్తూ వచ్చాము అన్నాడు. దాని యందు దేవత్వము పోలి ఉన్నదని. మరి దేవత్వం ఎక్కడుంది? దేవత్వం ఎక్కడుంది? బంగారంలో లేదట, వెండిలో లేదట, రాతిలో లేదట,
కర్ర, మట్టి, కొయ్యకాలు, ఇక రకరకాల పదార్థాలు, ఎందులోనూ దైవత్వము లేదట. మరి ఎందులో ఉంది దైవత్వం? దేవత్వం ఎందులో ఉందంటే కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి చూడాలి. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత, కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి గమనించాలి. కొలస్సీ పత్రిక దయచేసి మాట చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం కొలస్సీ పత్రిక. యాలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేని యందు లేదు, దేని యందు దేవత్వం ఉన్నది? క్రీస్తు శరీరమందు. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన ఎవరిని పరిచయం చేశాడంటే దేవత్వాన్ని పరిచయం చేస్తూ వచ్చాడు. అది దేవత్వములో ఉన్న లక్షణాలు పరిచయం చేశాడు. అది దేవునిలో ప్రేమ ఉన్నది కనుక ప్రభు ఏం చూపించాడు? ప్రేమ చూపించాడు. దేవునికి మరణము లేదు కనుక ప్రభు ఏం చూపించాడు? మరణించి 3వ దినాన్ని లేచాడు. తండ్రికి మరణము లేదని చూపించాడు. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణ. ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి పిల్లారా. ఏమండి, దేవుణ్ణి ఎవ్వరూ చూడలేరు, దేవుణ్ణి ఎవ్వరూ చూడలేరు. అది ఎవరిని చూస్తే దేవుని చూసినట్లు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తే తండ్రి అయిన దేవుని చూసినట్లే. శిష్యులు అడిగారు, అయా తండ్రిని మాకు చూపించవా అంటే అన్నారు, తండ్రిని చూడలేదా? నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే. ఎంత ప్రేమ చూపాడండి, ఎంత దయాదాక్షిణ్యత చూపాడండి. క్రీస్తు ప్రభు శరీరం మీద ఏమున్నదట? దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత. ఆ మాట వ్రాసాడు పరిశుద్ధాత్మదేవుడు. యాలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన శరీరములోనే ఏం కనపడుతుందంటే దేవత్వము కనపడుతుంది. బంగారములో దేవత్వము లేదు. అందుకనే బంగారమునకు మనం ఏం చేయకూడదు? సాగిల పడకూడదు. ఇంకేమైనా ఉన్నాయా? బంగారం చూడంగానే ఇలా ఇలా అనుకోవడం ఉన్నాయా? బంగారం ఇలా అనుకుని బీరో పెట్టుకోవటం, ఇలా ఇలా అనుకుని ఎక్కడో పెట్టుకోవటం. నమ్ముకున్న కొన్ని అలవాట్లు పోలేదు. డబ్బులు కిందడిపోయి అనుకోండి, ఇలా తీసి అమ్మో మహాలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి, అది ఏ లక్ష్మో తెలియదు, డబ్బులు అంతే, ఇలా అనుకోవటం, జేబులు పెట్టుకోవడం, బీరువాలు పెట్టుకోవటం. ఏమండి, అది అవసరం తీర్చడం కొరకే. జాగ్రత్త, అలవాట్లు మార్చుకోవాలి. అందుకనే రక్షణ ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. అలాంటి అలవాట్లలో ఉంటే బంగారాన్ని కళ్ళకు అద్దుకోవటం, ధనాన్ని కళ్ళకు అద్దుకోవటం, ఏమండి, అలాంటివి చేస్తే ఏమి నిర్లక్ష్యం చేస్తున్నట్లు? రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నట్లే. అదే అందుకని అక్కడ అద్భుతమైన మాట, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత. సర్వపరిపూర్ణత. ఆయన సర్వపరిపూర్ణుడండి. ఎట్లా వచ్చాడంటే భూమి మీదకి దేవుని యొక్క మూర్తిమంతంతో భూమి మీదకి వచ్చాడు. అది ఆయన సర్వపరిపూర్ణత చూపిస్తూ వచ్చాడు. ఒక్క యేసు ప్రభుని గ్రహిస్తే చాలు, ఒక్క యేసు ప్రభుని అర్థం చేసుకుంటే చాలు. మనకి ఎవరు అర్థమవుతారు? ఆకాశముంద నిత్య మహిమలో ఉన్న దేవుడు అర్థమైపోతాడు. అది ఎంత గొప్ప ప్రభు అండి. ఆ క్లారిటీ ఇవ్వటం కొరకే, ఆ దేవత్వాన్ని పరిచయం చేయటం కొరకే ఆయన ఏమయ్యాడంటే మీ కొరకు నా కొరకు నియమింపబడ్డాడు. ఇక దేని యందు దేవత్వము లేదు, దేనిలోనూ ఇక దైవత్వము లేదు. ఏమండి, ప్రతి మొద్దుకు సాగిలపడ్డాం, ప్రతి రాయికి సాగిలపడ్డాం. ఏమండి, తెలుసున్న అది అసలు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అంటే ఈ భక్తి జీవితం అనేది భక్తి అని పేరు పెట్టి ప్రజలందరినీ మోసగించటమే కదండి.
అందరినీ మోసగించడమే కదండి. ఏమండి, రకరకాల పరిస్థితులు, రకరకాల చరిత్రలు. అదే అంటే ఎట్లా అంటే ప్రియులారా, ఒక విషయం చెప్తాను. ఓ పొంత ఉంది. ఓ పొంత ఉన్నప్పుడు ఒక ఆవిడ కాస్త అర్జెంట్ అయ్యి ఏమైందంటే రోడ్డు పక్కన అలాగా అవసరం తీర్చుకున్నారు. దారి తిడతారని చెప్పి తెలివిగా ఆమె ఏం చేసిందంటే కాస్త పసుపు కుంకుమ జిమ్మి పూలు అక్కడ ఆడేసింది. ఈ దారిని తర్వాత ఎవడో వెళుతున్నాడు, వెళ్ళి ఇక్కడ ఎవరు పెంటాలమ్మ వెలిసిందన్నాడు. ఆ పేరు కూడా ఆవిడేదో అవసరం తీసుకుని ఆవిడ వెళ్ళిపోతే అన్నారు ఇక్కడ పెంటాలమ్మ వెలిసిందన్నారు. ఏం పేరట? ఇక అక్కడ కొబ్బరికాయలు కొట్టడం, నైవేద్యాలు పెట్టడం. ఎంత దరిద్రమో చూడండి ఇదంతా. కాస్త కడుపునొప్పి వచ్చి ఆ దారంట వెళుతూ అక్కడ రోడ్డు పక్కన ఆవిడ పని ముగించుకుంది. దారి తిడతారి కనపడకూడదని అలా పసుపు కొంగ జిమ్మికి అంత 4 పూలు ఆడేసి వెళ్ళిపోయాను. ఆ పనికి మన పని చేసింది అక్కడ. అది అక్కడ ఎవరో చూసి పెంటాలమ్మ వెలిసింది, ఇక్కడ పెంటాలమ్మ వెలిసిందని కొబ్బరికాయలు కొట్టడం, గూడి కట్టడం జరిగింది అక్కడ. ఎంత దౌర్భాగ్యం చూసారా? ఇలాంటివన్నీ చేస్తున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోతానని భక్తి చేస్తున్నాడు? పరలోకం వెళ్ళిపోతాడా? అందుకే ఆ చీకటి తొలగించడానికి, ఆ అజ్ఞానాన్ని తొలగించడానికే ప్రభువు వచ్చాడు. అందుకని అపోస్తుల కార్యాలు మనం చదువుకుంటున్నాం కదా, 29 చదువుకున్నాము, 30 చదవండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లు. ఏ అజ్ఞాన కాలము? అజ్ఞాన కాలం ఏది? యేసు ప్రభు జ్ఞానమయ్యున్న దేవుడు భూమి మీదకు రాకమునుపు అదే కాలమట అజ్ఞాన కాలము. రఘుబాబు జ్ఞానవంతుడు భూమి మీదకి వచ్చేసాడు. జ్ఞానమయ్యున్న ప్రభు భూమి మీదకి వచ్చేసాడు. ఆదాము మొదలుకొని యేసు ప్రభు భూమి మీదకి వచ్చేంత వరకు అది ఏ కాలంగా పరిగణింపబడిందంటే అజ్ఞాన కాలముగా. అందుకే దేవుడు చూచి చూడనట్లుగా. చూచి చూడనట్లుగా అంటే అర్థం ఏమిటి? జ్ఞానం ఇంకా భూమి మీదకి రాలేదు గనుక. జ్ఞానస్వరూపి అయిన వాడు, సర్వ సంపదలకు మూలమైన వాడు, సర్వ జ్ఞానములకు మూలమైన వాడు ఇంకా భూమి మీదకు రాలేదు గనుక పోన్లే నా పిల్లలు భ్రమపడుతున్నారు, క్షమించాడు. అది చూచి చూడనట్లు. అందుకే యేసు ప్రభు సిలువలో మరణించాక 3 దినాలు ఎక్కడికి వెళ్ళాడు అనుకున్నారు? పాతాళానికి వెళ్ళాడు. అది చూచి చూడనట్టు వదిలేశాడు. చూడండి, అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టు వదిలేశాడు. చనిపోయి వాళ్ళు అందరూ ఎక్కడున్నారంటే ఆత్మరూపిగా పాతాళంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అరే బాబు, మీరేదో ఏదేదో అనుకుని చేస్తూ వచ్చారు. అసలైన జ్ఞానాన్ని, పరలోకాన్ని ఇచ్చేవాడిని, పాపాలు క్షమించేవాడిని నేను వచ్చేసాను భూమి మీదకి. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి చెరను చెరగా పట్టుకొని, అది బ్రతికుండగా ఖాళీ లేడు ఆయన, చనిపోయిన తర్వాత కూడా ఖాళీ లేడు ఆయన. అది మనకి ఎంత ఖాళీయో, వాతావరణం ఎలా ఉందా? అసలు ఇంక ఉంటుందే, ఇంటికి వెళ్ళాక ఉంటుందేక వేడి వేడి పకోడీలు, వేడి వేడిగా ఏదోటి వేసుకుని ఇక నిగడదన్నుకొని, ఓ ప్రార్థన ఉండదు, ఓ సువార్త ఉండదు, ఎవరింటికైనా వెళ్ళటం ఉండదు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు బతికొండగా ఖాళీ లేదానికి. చచ్చిపోయిన తర్వాత కూడా సువార్త ప్రకటించాడండి యేసు ప్రభు. ఎలాంటి దర్శనం కలిగిన వ్యక్తి అండి. అసలు మనకు ఆ భారం ఎక్కడదండి? క్లైమేట్ ఇలా కూల్గా ఉంది, ఏం వేసుకుందాం, ఏం చేసుకుందాం, తిని చచ్చిపోదాం. అది
బ్రతకడం కోసం తినడం కాదు, తినడం కోసమే బ్రతుకుతున్నాం అంతే. వారి కడుపే వారి దేవుడు అంతే. దీన్ని పూజించుకుని, దీన్ని పెంచుకుని చచ్చిపోదాం. ఎదురువాని రక్షణ అక్కర్లేదు, మనకు ఎదురువాని సంతోషం అక్కర్లేదు. ఆదివారం ఉదయకాలం మధ్యాహ్నం దాకా ప్రార్థన అవుతుంది. మధ్యాహ్నం ఏం ప్లాన్ చేసుకుందాం, ఎక్కడికి వెళదాం, ఎవరు సువార్త ప్రకటిద్దాం, ఎవరింటికి వెళదాం. అమ్మాయి పనేం పెట్టుకోకు, బట్టలేం ఉతుక్కోకు, పలానా చోటకి వెళదాం, కుటుంబంగా వెళదాం, చక్క 2 మాటలు చెప్పొద్దాం. ఎక్కడండి? వేదన లేదు. సరే, అవన్నీ తర్వాత అంశం అది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని. అదే అందుకనే కుమారి గారు, కృష్ణ గారు, రాసు ఆ వరాలు ఏం పొందుకోవాలి? మారు మనస్సు. ఎంతవరకు కళ్ళు మూతలో పడ్డాయి, ఏది పడితే అదే దేవుడని నమ్మాం, చేతులెత్తి ముఖ్యం. సృష్టికర్తకు బదులు సృష్టిని పూజిస్తూ వచ్చాం. అది సూర్యుడు అలా తూర్పున అలా ఉదయిస్తూ ఉంటాడు. అలా ఉదయించి ప్రజలందరికీ సేవ చేయడానికి వస్తాడు, వేడినివ్వడానికి అలా వస్తూ ఉంటుంటే మనం ఇలా ఇలా ఇలా. ఎంత జ్ఞానం అండి! వాళ్ళందరూ దోతలు, మనకు సేవ చేయడానికి, దేవుని కుమారునికి సేవ చేయడానికి దోతలుగా నియమించాడు. సూర్యుడు ఒక దోత, భూమి ఒక దోత, అగ్ని ఒక దోత, నీరు ఒక దోత, గాలి ఒక దోత. అవన్నీ పంచభూతములు మనకు సేవ చేయడానికి. అది మరిచిపోయి ఏమండి, దేని యందో నిజంగా దేవునికి ఎంత బాధ కలిగించామండి. రోమాపత్రికలు అంటాడు కదా, ఆ మాట చూసి ముగించుకుందామా? రోమాపత్రికలు అంటాడు, సృష్టికి బదులు ఎన్నో వచ్చినవరా 1:25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అక్కడ అంటున్నాడు అట్టివారు. ఎట్టివారంటే పైకి వెళ్ళేసరికి చాలా విషయాలు వచ్చేసినాయి. అయితే ప్రియులారా, ఇంటికి వెళ్ళక చదవండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఏం చేస్తూ వచ్చిరి? అదే సూర్యుడు దేవుడు అయిపోయాడు, చంద్రుడు దేవుడు అయిపోయాడు, అదే చేప దేవుడే, పాము దేవుడే. అవేం శుభ్రంగా తినండ్రా బాబు అని ఇస్తుంటే చేపలు తినమనిస్తే చేప దేవుడు, పీత దేవుడు, తాబేలు దేవుడు అయిపోయాడు. ఏమండి, ఎంత దౌర్భాగ్యం! ఎలాంటి చీకట్లో ఉన్నాం, ఎలాంటి అంధకారంలో ఉన్నాం. ఆ స్థితిలోనే మరణిస్తే ఏమైపోతామండి? తీర్పు అనేది లేకుండా ఏమైపోతాం? ఇక నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాం. అది ఆ తీర్పులోకి వెళ్ళకూడదని, ఆ అగ్నిగుండానికి వెళ్ళకూడదని ప్రభు ప్రేమించి కృప చూపించి ఈ రక్షణ సందేశాలను దేవుడు వెలువరుస్తున్నాడండి. అదే నేనేదో 10% మాట్లాడగలను, కానీ సేవకులు నెట్లో మాట్లాడుతున్నారు, మెసేజ్ యూట్యూబ్లో ఉంటున్నాయి. స్వీకరించండి, చదవండి, వినండి. ఇంటికి వెళ్ళిన ఖాళీ కాబట్టి చక్కగా మెసేజ్ వినండి. యూట్యూబ్లో మెసేజ్లు వినండి, పరిచయం చేయండి. చక్కగా మెసేజ్లు విని మారు మనసు పొందడానికి ముందుకు రండి. అందుకే పేతురన్న మాట చదవండి, మూలవాక్యంగా రండి. అపోస్తుల కార్యాలు 2 రండి. మిగిలిన సంగతులు వచ్చేవారు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు, చూసారా, ప్రతివాడు
ప్రతివాడు ఏం పొందాలి కదా? ప్రతివాడు, దేవుడు ఎవరిని విడిచిపెట్టడంలా. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎంత గొప్ప అవకాశం అండి కదా! మారు మనసు పొందడానికి ఏం చేయాలమ్మా? సిద్ధపడాలి. అది సేవకులు చెప్పినప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని. మారు మనసు పొందడానికి ఆయన అడిగే ప్రశ్నలు ఏమిటంటే, మీరు మారు మనసు పొందారా? పొందామండి. మారు మనసు అంటే ఏమిటి అడుగుతారు. అవునండి, ఒకప్పుడు బంగారము దేవుడు అనుకున్నాం, ఆ విగ్రహం దేవుడు అనుకున్నాం, అది దేవుడు అనుకున్నాం, ఇది దేవుడు అనుకున్నాం. కాదండి, ఒక్క ప్రభువే దేవుడు. ఆ ప్రభువే మా కొరకు మరణించాడు. సువార్త విన్నారా? సువార్త అంటే అర్థం ఏమిటి? అవును, ప్రభు నా కొరకు, నా పాపముల కొరకు లేఖనముల ప్రకారం మరణించి తిరిగి లేవటం. ఈ గ్రహింపుతో మీరు సమాధానం ఇస్తే చాలు, తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చేస్తారు. నీకు ఎంత అద్భుతమైన అవకాశం అండి ఇది. ఏమండి, ఎవరికి దక్కని వరం అండి, ఎవరికి దక్కని వరం ప్రియులారా. ఈనాడు మన పితరులు ఉన్నారు, వారు గతించిపోయారు. మరి అనుభవంలో ఉన్నారా? ఎవరు పొందుకోలేదు? పరిశుద్ధాత్మను వరమును పొందుకోలా, ఆదరణకర్తను పొందుకోలా. అదే అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎలియాజరు ఏ స్థానంలో ఉన్నాడు? పరిశుద్ధాత్మ స్థానంలో ఉన్నాడు ఎలియాజరు. అబ్రహాము ప్రధాన దాసుడు. ఎలియాజరు ఏ స్థానంలో ఉన్నాడు? పరిశుద్ధాత్మ స్థానంలో ఉన్నాడు. ఇస్సాకు ఏ స్థానము? ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క స్థానము. రెబ్కా ఎవరి స్థానము? సంఘస్థానము. వీళ్ళిద్దరిని కలిపేవాడే ఎలియాజరు. ఎలియాజరే పరిశుద్ధాత్మ దేవుడు. అదే అక్కడేమో ఎలియాజరుగా పనిచేశాడు. తరువాత అహర్ష్వేరోషు, ఎస్తేరు మధ్యన ఎవరు పనిచేశారు? మరొక వ్యక్తి ఏకే. అక్కడ అతను పరిశుద్ధాత్మ స్థానంలో ఉంటాడు. ఏం చేస్తాడంటే చక్కగా వివాహం చేస్తాడు. ఇదిగో రామకృష్ణ, కవిత కదరా, కవిత, వీళ్ళిద్దరికి వివాహం చేసాం, చక్కగా ఉంటారు. రేపు సంఘము ప్రభు ఆ అనుభవంతో ఉంటారు. ఆ భాగ్యం కలగాలంటే భూమి మీద ఏం పొందుకోవాలి? మనం మారు మనసు పొందుకోవాలి. అది గడిచిన వారం సువార్త ప్రకటించాడు, ఈ వారం ఏం ప్రకటించాడు? మారు మనసు. దేని యందు దైవత్వం లేదని అది గ్రహించాలి, తేటగా గ్రహించాలి. అవన్నీ ఏ చమత్కారాలట? మనుషుల చమత్కార కల్పనలు. అది ఓ తొండం తగిలింతాడు, తొండం ఎదరెడతాడు, తొండం వెనకాలెడతాడు, తొండం కుడి పక్క షేప్ పెడతాడు. ఈ సంవత్సరం నచ్చలేదు, ఎడమ పక్క షేప్ పెడతాడు, లేదా ముందుకు షేప్ పెడతాడు. ఇలాగా చమత్కార కల్పన. అవి ఏం రక్షణతో చెప్పండి? అది ఆయనకి ఏదో లోపం ఉన్నట్లు మనుషుల చేత చేయబడువాడు కాదా, మిమ్మల్ని నన్ను రక్షించువాడు. కనుక దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, మన కొరకు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, రక్షింపబడిన వారి కొరకు. రండి, ప్రకటన గ్రంథములో మనం ఏ స్థితిలో పడితేమో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందమని దేవుని వాక్యం చెప్తోంది. ప్రకటన గ్రంథము, దయచేసి చూడండి, ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఏవండి, ఈ మాట చదువుతారా? ప్రకటన గ్రంథము ఒకసారి 3:15. నీ క్రియలను నేను ఎరుగుదును. కాదురా, 2:5. ఎస్, నీవే స్థితి నుండి పడితీవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయు. చూసారా, ఏ స్థితి నుండి పడితీవో. ఇది ఎవరి జీవితంలో? మారు మనసు పొందిన మన జీవితంలో.
గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు ఎలా ఉన్నాము? ప్రభు అంటున్నాడు, ఏ స్థితి నుండి పడితేవో, మన పడిన స్థితులు జ్ఞాపకం చేసుకోవాలి. అది మాటల్లో పడిపోయానా, చూపుల్లో పడిపోయానా, ఆలోచనలో పడిపోయానా, నడవడికలో పడిపోయానా? పడిపోయిన స్థితి అంటూ ఒకటి ఉంది కదా. పడిపోయాం, పరిపూర్ణమైతే కాలేదు కదా. పడిపోయిన స్థితి ఉంది. ఆ పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకొని, అది అసలు ఏ స్థితిలో అన్నా పడిపోతే తిరిగి దాన్ని ఒప్పుకునేంత వరకు నెమ్మది ఉండకూడదు. అయ్యో, ఈ పాపం నన్ను తరుముతోంది, ఈ అవిధేయత నన్ను తరుముతోంది. నెమ్మది ఉండకూడదు. ఎంత అద్భుతమైన మాట అన్నాడు చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని. చాలామందికి జ్ఞాపకమే ఉండదండి. పెద్దలో మాట అంటారు కదా, దేని మీద వర్షం పడుతుందట అస్సలు తెలీదు. దునపోతల బయట కట్టేసి ఉంది, పెద్ద పెద్ద ఉరుములతో వర్షం వచ్చేసింది. ఏమీ తెలీదు. అలా చూస్తూ ఉంటుంది. వర్షం వచ్చేస్తుందని చెవుటోళ్ళం అన్నమాట. అది ఏ స్థితిలో పడిపోయామో అది జ్ఞాపకం చేసుకోకపోవటం, దాన్ని గుర్తుంచుకోకపోవటం, దాన్ని దేవుని సన్నిధికి తేకపోవటం, దాని విషయమే పశ్చాత్తాపడకపోవటం. అదే అసలు ఏది తప్పు జరగడానికి అవకాశం ఇవ్వకూడదు. మారు మనసు పొందాక ఒకవేళ తప్పు ఏదైనా జరిగితే, లోకం బలమైనది కనుక, శరీరం బలమైనది కనుక, లోకంలో ఉంటున్నాం కనుక ఏదైనా ఒకదానికి అవకాశం కలిగితే అది మళ్ళా వెంటనే ప్రభు పాదాల దగ్గర పట్టుకొని పశ్చాత్తాపడి ఏడ్చి 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 ఏడ్చి, దాని విషయమై ఎలా వేడవాలో తెలుసునా? 51లో దావీదు ఏడ్చాడు. ఎలా కడగమంటాడంటే, హిమము కంటే తెల్లగా కడుగు నాయనా. ఇదిగో నా పాపస్థితి ఇది తండ్రి, ఈ వారంలో ఈ స్థితిలో పడిపోయాను నాయనా. పడిపోయిన స్థితి నాకు జ్ఞాపకం ఉంది ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, నాకు నువ్వు దూరము కావద్దు. ఏడవాలి, పశ్చాత్తాపడాలి, కోరుకోవాలి అని అక్కడ అన్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అదే ఓకేనా? అంతవరకు ముగిస్తున్నా. ఇప్పుడు ఈ సమయంలో ఏం చేయాలి? ఆ పడిపోయిన స్థితులను జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ ప్రభు యొక్క బల్లలోనికి మనం రావాలి. దయతో మోకరించండి, బల్లలోకి వెళ్ళిపోదాం. దయతో మోకరించండి.